పికిల్లోకి ఫస్ట్ ఏమేమి వేసుకున్నామో ఒకసారి చూసేద్దాము. ఓకేనా. ఇందులోకి ఆయిల్, ఇది చల్లారిపోయిందనమాట. ఇందులో ఫస్ట్ ఏం వేసుకున్నాము, ఆయిల్లో ముక్కలు వేసేసుకున్నాము. ఓకేనా. ఓకే. ఇందులో ఫస్ట్ ఏం చేద్దామంటే ముక్కల్ని బాగా కలిపేసుకున్నాను. ఓకేనా. ఆయిల్, ముక్కల్ని ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తున్నాను. చూడండి, పెద్దవి అవి వెల్లుల్లిపాయలు బయట నుంచి మార్కెట్లో తీసుకొచ్చాను, కేపీఎన్ ఫ్రెష్లో. ఓకేనా. ఇది ఆయిల్లో ఇలా కలుపుకున్నాక, కాచిన ఆయిల్ అండి, పచ్చిది వేసుకోవాకండి. ఓకేనా. లైట్గా గోరువెచ్చగా కాచే వేసుకోవాలి, లేకపోతే పడని వాళ్ళకి పొట్టలో నొప్పి వస్తుంది. కొందరు పచ్చివే యూజ్ చేస్తారు. పచ్చివి అలవాటు లేని వాళ్ళకి సైడు స్టమక్ అప్సెట్ అవుతుంది అనమాట. పసుపు 1 స్పూన్ వేసుకున్నాము. పసుపు, కొద్దిగా కారం. ఇంట్లో పట్టించింది, ఇది ఫ్రెష్, అమ్మ వాళ్ళు పట్టించింది అన్నమాట. కారం, ధనియాలు, మెంతుల పొడి. ఇందులోనే ఉప్పు ఉందండి, ఉప్పు లేదనుకునేది. ఉప్పు అయితే ఖచ్చితంగా కల్లుప్పు వేసి మిక్సీకి కొట్టా, ఒక 2.5 స్పూన్. ఇది ఒక పెద్ద మ్యాంగో, ఈ సైజు మ్యాంగో. ఓకేనా. అని తినేయాలనిపిస్తుంది అనమాట. ఈ కలర్ చూస్తేనే నాకైతే, మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు. నాకైతే యమ్మీగా తినేయాలనిపిస్తుంది. ఇది మన గాజు సీసా, 50కి 2 ఇచ్చారు రిలయన్స్లో. ఇందులోనే జీరా పొడి అనమాట. జీరా వేసుకోండి, అరుగుదలకు మంచిది. నేనైతే వేసేసుకుంటున్నా. జీలకర్ర, కొద్దిగా ధనియాలు కూడా ఉంది దీంట్లో. ధనియాలు కూడా వేసుకుంటే పిక్కల్లో బాగుంటుంది, ట్రై చేయండి ఈసారి. నేనైతే ధనియాల పొడి ఖచ్చితంగా వేస్తాను. ఇందులో ధనియాలు ఉన్నాయి. ధనియాల పొడి, జీరా పొడి మిక్సింగ్ అంటారు. ఓకేనా. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ ద్వారా తెలియచేయండి.